ఏపీ తెలంగాణ జల వివాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావాల్సిన నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేయాలని మాధవ్ అన్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం బలమైన వాదనలు నిర్మించాలని, ఈ దిశగా నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. నీటి పారుదల సంబంధించిన అంశంలో తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటాలో ఎక్కడ రాజీ లేకుండా వెళ్ళాలని, ఆ విధంగా వెళ్తూనే ఏదైతే కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన నిర్ధారిత ఆదేశాలని మనం తప్పనిసరిగా పాటిస్తూ మనకు సంబంధించిన హక్కు వాటా గురించి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం మాట్లాడాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఉండే పార్టీలకు కానీ హక్కు ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా వాటి కోసం మేము పోరాటం చేస్తాం. ఆ విధంగా ఎక్కడ వాదన వినిపించాలో అక్కడ వాదన వినిపిస్తాం. ముఖ్యంగా రెండు ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇవి గతంలో అనేక రకాల ప్రయత్నాలు జరిగింది. అయితే వివక్షకు గురై ఇవాళ పోలవరం మన ప్రాంతానికి జీవనాడి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి, గోదావరి నీళ్లు చివరి వంశధారలో కలపాలి అనే లక్ష్యం ఏదైతుందో అది మన ఉత్తరాంధ్రకు ఉపయోగపడుతుంది. దానికి తీసుకోవడానికి అలాగే ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ వాటర్ కావాలి. ఎందుకంటే అనేక పరిశ్రమలు వస్తున్నాయి, కానీ ఇవాళ మన దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ 4 ఉన్నాయి, దాంట్లో 2 ప్రధానమైంది. కనుక వాటర్ లభ్యత కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కావాలి. పరిశ్రమలు కావాలంటే వాటర్ కావాలి. కనుక పోలవరం సంబంధించిన ఏదైతే ఎడమ కాలం ఉందో ఆ పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. అలాగే పురుషోత్తంపట్నం సంబంధించిన ఎత్తిపోతల పథకం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 ఇవి కూడా పూర్తి కావాలి. దానికోసం మేము ఎక్కడ కూడా రాజీ లేకుండా ముందుకెళ్తాం. గతంలో ఉత్తరాంధ్ర జలం కోసం జనపౌరి యాత్ర అని మేము 4 రోజుల పాటు అన్ని నీటి పారుదల సంబంధించిన ప్రాజెక్ట్స్ సందర్శించాం. వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలంటే పెద్ద నిధులు అవసరం లేదు. ఆ విధంగా వాటిని కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని మేము అడగటం జరిగింది. ఆ విధంగా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అయితే మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి సుమారు 200 టీఎంసీ వాటర్ రాయలసీమకు కావాలి. రాయలసీమలో కూడా 2 కారిడార్లు ఉన్నాయి, అలాగే డిఫెన్స్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, అలాగే అనేక రకాలుగా మనకి అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయి. కనుక ఈ నేపథ్యంలో అక్కడ కూడా నీరు రావాలి, ఇండస్ట్రియల్ వాటర్ రావాలి, అలాగే సాగునీరు కూడా పెద్ద ఎత్తున రావాలి. కనుక వాటి కోసం సంబంధించిన కుడి కాలువతో పాటు ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి క్లియరెన్స్లు కూడా తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగా కృష్ణా నది నీళ్లు ఏవైతే ఉన్నాయో పైనే అటు మహారాష్ట్ర కానీ, అటు కర్ణాటక కానీ, అటు తెలంగాణలో కానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు. కనుక ఏవైతే మిగులు జలాలు ఉన్నాయంటే రెసిడ్యూల్ వాటర్, దాన్ని పూర్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. దానికోసం మేము కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ చాలా ప్రొయాక్టివ్గా వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా నిపుణులు ఉన్నారు. మన దగ్గర అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కేఎల్ రావు గారి నుంచి ఇప్పటి నుంచి ఇరిగేషన్లో అతి గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు. కనుక వాళ్ళందరి యొక్క వాళ్ళ సహకారం, అలాగే రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సహకారం తీసుకొని రాష్ట్రంలో తప్పనిసరిగా మనకు సంబంధించిన అన్ని రకాల వాటాలు తీసుకురావటం, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం, వేటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి. దాంట్లో మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం.